అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియోతో నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి. విఘ్నాలను తొలగించే గణపయ్యకు చేసే మొదటి పూజతోనే ప్రతి పండుగ మొదలవుతుందండి. ఏ వేడుకైనా మొదటి వందనం అందుకునేది గణేశుడే కదా. సో మన భారతదేశంలో వినాయక చతుర్థి వాడవాడలా వేడుకలాగా జరుపుకుంటారు. ప్రతి వీధిలోనూ వినాయకుడి మండపాలు అండ్ పూజలు భారీగా చేస్తూ ఉంటారు. సో ఈ వినాయక చవితితో మనకి బుద్ధి, ఐశ్వర్యం, తెలివితేటలు, విజయం, ఆనందం అందరికీ పొందాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే ఫస్ట్ ఇలా పత్రిని 21 రకాల పత్రిని పేర్చుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. మంచిగా మనం ఎంత ఖర్చు పెట్టి పూజ చేశామని కాదండి, మనం ఉన్న దాంట్లోనే ఏ విధంగా స్మరించుకుంటూ పూజ చేశాము అనేది ఇంపార్టెంట్ కదా. సో ఈ విధంగా చక్కగా పిల్లలకు కూడా కథని తెలుపుతూ ఇలా ఏ విధంగా చేయాలని వాళ్ళకి నేర్పిస్తూ మనం చేసుకుంటే వాళ్ళు పెద్దయిన తర్వాత బాగా చేస్తారు. మా ఇంట్లో అయితే మా హస్బెండే బాగా చేస్తారు పూజ. మగవాళ్ళు చేస్తేనే ఇంటికి చాలా మంచిది అంటారు కదా. సో తను డైలీ చేస్తూ ఉంటారు. సో స్పెషల్ అకేషన్ అప్పుడు కూడా తనే ముందు ఉంటారు. సో తను ఈ విధంగా చేస్తూ ఉన్నారు చూడండి. ఓం గణ గణపతే నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా. ఈ విధంగా స్మరిస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఈజీగా నేర్చుకుంటూ ఉంటారు. మీరు చేసే ప్రతి కార్యంలో గణేశుడి ఆశీస్సులతో విజయం చేరుకోవాలని కోరుకుంటున్నానండి. గణపయ్యకి ఎక్కువగా పచ్చ రంగు, ఎరుపు రంగు పువ్వులతోనే డెకరేట్ చేస్తూ ఉంటారు. చాలా ఇష్టం అంట. నేను తర్వాత గౌరీదేవిని పెట్టుకొని పూజ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత గణపయ్యకు కూడా పూజ చేసుకున్నాను. लंबोदराय विद्महे महोदराय धीमहि तन्नो दन्ती प्रचोदयात्. ఇంతకీ నేను తీసుకున్న పత్రి ఏమేమి తీసుకున్నాను అని అంటే మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగి పండు ఆకు, ఉత్తరేను, మర్రి చెట్టు, మామిడి, గన్నేరు, దానిమ్మ, జామ, మరువం, వావిలి, సన్నజాజి, జమ్మి, రావి, తెల్ల జిల్లేడు అండ్ ఉసిరి, మొక్కజొన్న కంకె, మామిడి, ఇలా దొరికినవి అన్నీ తీసుకున్నానండి. నేరేడు ఆకు కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ తీసుకొని చక్కగా డెకరేట్ చేసేసుకొని లాస్ట్లో హారతి ఇచ్చేస్తున్నాను.
ఇప్పుడు మనం ఏదైనా తప్పులు కనుక చేసుంటే మనం క్షమించయ్యా అనేసి ఒక 9 నేల కాళ్ళ గుంజీళ్ళు తీసేసి ఇలా క్షమించయ్యా అని కోరుకున్నాం. ఈ గణేశుని ఆశీస్సులతో మీ కుటుంబంలో ప్రేమ శాంతి నెలకొవాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మీ.